మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు సోమవారం చాలా మంచి రోజు. సోమవారం అంటేనే సాక్షాత్తు ఆ పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు అని మనందరికీ తెలిసిందే. అయితే రేపు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల 10 నిమిషాల మధ్యలో ఈ ఒక్క వస్తువు వేసి దీపం పెడితే చాలండి, దరిద్రుడు కూడా ధనవంతుడవుతాడు. మీ జీవితం, మీ జాతకం పూర్తిగా మారిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారమవుతుంది. శివానుగ్రహం కూడా సంపూర్ణంగా కలుగుతుంది. సాధారణంగా సోమవారం పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. కానీ ఈ నిర్దిష్ట సమయంలో ఈ విధంగా దీపారాధన చేయడం వల్ల మీ జాతక దోషాలతో పాటు మీకుండే అనేక రకాల ఇబ్బందులు తొలగిపోతాయి. ఈ దీపమే మీ జీవితాన్ని అద్భుతంగా మార్చేస్తుందని ఖచ్చితంగా చెప్పచ్చు. ఈ దీపం చాలా శక్తివంతమైనది కాబట్టి ముఖ్యంగా మీరు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి. ఇంటిని, వాకిలిని శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి. ఎప్పుడు చూసినా దరిద్రం పట్టి పీడిస్తోందని, ఏ పని చేసినా కలిసి రావటం లేదని బాధపడేవాళ్ళు ఈరోజు స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు కానీ రాళ్ల ఉప్పు కానీ కలుపుకొని స్నానం చేస్తే చాలా మంచిది. ఆ తర్వాత ఉతికిన శుభ్రమైన వస్త్రాలు ధరించి శివపార్వతుల పటాన్ని శుభ్రం చేసుకుని ఈ దీపారాధనకి సిద్ధం కావాలి. ఇది ఉదయమైన 6, 7, 10 మధ్యలో చేసుకోవచ్చు, లేదా సాయంత్రం 6, 7, 10 మధ్యలో అయినా చేసుకోవచ్చు. మరి ఇంతకీ ఈరోజు సాయంత్రం ఏం వేసి దీపం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాం. ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు ఓం నమః శివాయ అని ఒక కామెంట్ పెట్టండి. పూర్వం దండికారణ్య ప్రాంతాల్లో రుద్రగిరి అనే ఒక చిన్న పల్లెటూరు ఉండేది. ఆ పల్లెటూరి చివర దట్టమైన అడవిని ఆనుకుని ఉన్న ఒక చిన్న పూరి గుడిసెలో భద్రయ్య, అతని భార్య గౌరీ అని పేద దంపతులు నివసిస్తూ ఉండేవారు. భద్రయ్య వృత్తిరీత్యా ఒక సామాన్యమైన కట్టెలు కొట్టేవాడు. ఉదయం సూర్యోదయం కాకముందే లేచి పదునైన తన గొడ్డలిని భుజాన వేసుకుని అడవికి వెళ్ళేవాడు. అక్కడ ఎండిన చెట్ల కొమ్మలను మాత్రమే నరికి పచ్చని చెట్లకు ఎలాంటి హాని కలగకుండా చూసుకుంటూ ఆ కట్టెలను ఒక పెద్ద మోపుగా కట్టి పక్కన ఉన్న పట్టణంలో అమ్ముకుని జీవనం సాగించేవాడు. వారి జీవితం అత్యంత సాధారణంగా కటిక పేదరికంతో ముడిపడి ఉన్నప్పటికీ వారి మనస్సులు మాత్రం పరమశివుడి పట్ల అపారమైన భక్తితో నిండి ఉండేవి. ఆ భోలా శంకరుడికి వారు నిత్యం తమ ప్రార్థనలు తెలుపుకుంటూ ఉండేవారు. కానీ వారి ఆర్థిక పరిస్థితి వల్ల కాశీ, శ్రీశైలం లేదా కేదార్నాథ్ వంటి మహాపుణ్యక్షేత్రాలకు వెళ్లి స్వామివారిని దర్శించుకునే అదృష్టం వారికెన్నడూ కలగలేదు. అయినా భద్రయ్య ఏనాడూ బాధపడలేదు. ఆ కైలాసనాథుడు సర్వాంతర్యామి, నా గుడిసెలోనూ ఉంటాడు, నా కట్టెల మోపులోనూ ఉంటాడు, నా కష్టంలోనూ ఆయన కొలువై ఉన్నాడు అని గాఢంగా నమ్మేవాడు. గౌరీ కూడా తన భర్త అడుగుజాడల్లో నడుస్తూ దొరికిన దాంట్లోనే తృప్తిపడుతూ పరమశివుని ధ్యానంలో కాలం గడిపేది. భద్రయ్య ప్రతిరోజు అడవికి వెళ్లేటప్పుడు దారిలో ఉన్న ఒక పురాతనమైన, ఎంతో విశాలమైన బిల్వ వృక్షం అంటే మారేడు చెట్టు కింద కాసేపు విశ్రమించేవాడు. ఒకరోజు ఆ చెట్టు కింద చుట్టూ ఉన్న పొదల మధ్య అతనికి అద్భుతమైన ఆకృతిలో ఉన్న ఒక సహజమైన బాణలింగం అంటే శివలింగం కనిపించింది. ఆ లింగాన్ని చూడగానే భద్రయ్య ఆనందానికి అవధులు లేవు. సాక్షాత్తు పరమశివుడే తన కోసం ఆ అడవిలో వెలిసారని భావించి ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ లింగాన్ని తన ఇంటికి తీసుకువచ్చి గుడిసెలో ఒక చిన్న మట్టి అరుగును పవిత్రంగా అలికి దానిమీద ప్రతిష్ఠించుకున్నారు. అప్పటి నుంచి భద్రయ్య దంపతుల దినచర్య అంతా ఆ శివలింగం చుట్టూనే తిరిగేది. ఉదయాన్నే గౌరీ వాకిలి ఊడ్చి ఆవు పేడతో కల్లాపి జల్లి అలికిన తర్వాత భద్రయ్య స్వయంగా అడవికి వెళ్ళి మారేడు దళాలు తీసుకువచ్చేవాడు. కట్టెలు కొట్టేటప్పుడు కూడా అతని మనసంతా శివుని మీదే ఉండేది. అతని గొడ్డలి చెట్టును కొడుతున్న ప్రతి దెబ్బలోనూ ఒక లయ ఉండేది. ఆ లయతో పాటు అతని నోటి నుండి ఓం నమః శివాయ, శివ శివ, శంభో శంకర అనే నామస్మరణ నిరంతరం వినిపిస్తూనే ఉండేది. వారు రోజు తినే జొన్న రొట్టెలు, అడవిలో దొరికే అడవి పండ్లు, సెలయేటి నుండి తెచ్చిన స్వచ్ఛమైన నీరు మాత్రమే ఆ స్వామికి నైవేద్యంగా సమర్పించేవారు. స్వామి, మా దగ్గర పంచభక్ష్య పరమాన్నాలు లేవు. ఈ పేదవాడి కాయ కష్టాన్ని, నా భక్తిని ఈ మారేడు దళాలతో పాటు స్వీకరించు తండ్రి అని ఆనంద బాష్పాలతో వేడుకునేవారు.
భద్రయ్య దంపతులు స్వచ్ఛమైన మనస్సుతో సమర్పించి ఆ ఎండిన పండ్లను, ఆ నీటిని కైలాసంలో ఉన్న ఆ పార్వతీ పరమేశ్వరులు ఎంతో ప్రీతితో స్వీకరిస్తూ మురిసిపోయేవారు. ఇదిలా ఉండగా ఆ రాజ్యానికి రాజైన ప్రతాపరుద్రుడు గొప్ప శివభక్తుడు. అతను రాజధాని నగరంలో ఎంతో ఖర్చు చేసి అద్భుతమైన శిల్పకళతో ఒక భారీ శివాలయాన్ని నిర్మించాడు. ఆ గుడి గోపురాలు ఆకాశాన్ని తాకేలా ఉండేవి. ఆ ఆలయంలోని శివలింగానికి ప్రతిరోజు వందలాది బంగారు మారేడు దళాలతో పూజలు జరిగేవి. సుగంధ ద్రవ్యాలతో, పన్నీరుతో అభిషేకాలు, నవరత్నాలతో అలంకరణలు, రకరకాల పండ్లతో, పాయసాలతో మహానైవేద్యాలు నిత్యం ఆగమ శాస్త్రోక్తంగా సమర్పించబడేవి. వేద పండితుల మంత్రోచ్చారణలతో ఆ దేవాలయం ఎప్పుడూ మార్మూడిపోతూ ఉండేది. ప్రతాపరుద్రుడు ప్రతిరోజు పల్లకిలో ఆలయానికి వచ్చి గర్భగుడిలో జరిగే ఈ వైభవాన్ని చూసి లోలోపల ఎంతో గర్వపడేవాడు. ఈ భూమండలం మీద నా అంతటి శివభక్తుడు ఎవరూ లేరు. సాక్షాత్తు ఆ పరమశివుడికే నేను ఎన్నో అద్భుతమైన కానుకలు, విలువైన ఆభరణాలు సమర్పిస్తున్నాను. నా పూజలకు ఆ శంకరుడు మురిసిపోయి ఖచ్చితంగా నా వశమై తీరాలి. నా భక్తికి సాటిరాగలవారు ఈ మూల్లోకాలలోనూ ఎవరూ లేరు అని అహంకారంతో ఆలోచించేవాడు. భక్తి స్థానంలోకి క్రమంగా అహంకారం వచ్చి చేరింది. భగవంతుడికి కావాల్సింది స్వచ్ఛమైన మనస్సు అని మరిచిపోయి తన సంపదతో శివుణ్ణి మెప్పించవచ్చు అని భ్రమపడ్డాడు. కైలాసంలో ఈ దృశ్యాన్ని గమనిస్తున్న పరమశివుడు మందహాసం చేసి తన భక్తుడైన ప్రతాపరుద్రుడికి గుణపాఠం చెప్పి నిజమైన భక్తికి, కర్మయోగానికి ఉన్న అర్థం వివరించాలని సంకల్పించాడు. ఒకరోజు రాత్రి భయంకరమైన గాలివాన వచ్చింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం ఆ రాజ్యాన్ని ముంచెత్తింది. అడవిలో ఉన్న భద్రయ్య పూరి గుడిస పైకప్పు ఎగిరిపోయింది. వర్షపు నీరు నేరుగా శివలింగం మీద పడుతుండడంతో భద్రయ్య తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆ లింగం మీద పడి తన దేహాన్ని గొడుగుగా మార్చి స్వామిని కాపాడుకున్నాడు. ఆ చలిలో వణుకుతూ కూడా అతని పెదవులు ఓం నమఃశివాయ అంటూనే ఉన్నాయి. మరుసటి రోజు ఉదయాన్నే గాలివాన తగ్గాక ప్రతాపరుద్రుడు పరివారంతో సహా శివాలయానికి చేరుకున్నాడు. ప్రధాన అర్చకులు గర్భగుడి తలుపులు తెరిచి చూడగా లోపల దృశ్యం చూసి అందరూ నిశ్చేష్టులయ్యారు. అప్పటి వరకు రాజుగారు సమర్పించిన బంగారు మారేడు దళాలు, నవరత్నాల ఆభరణాలు అన్నీ చెల్లాచెదురుగా గర్భగుడి మూలల్లో నేల మీద పడి ఉన్నాయి. కానీ ఆ ప్రధాన శివలింగం తలపైన కొన్ని వాడిపోయిన సాధారణ పచ్చని మారేడు దళాలు, అడవిలో దొరికే సగం కొరికిన రేగు పండ్లు, కాస్త మట్టి అంటిన నీటి చుక్కలు దర్శనమిచ్చాయి. రాజు ప్రతాపరుద్రుడికి కోపం కట్టలు తెంచుకుంది. కాపలాదారులు రాత్రి నేను ఎంతో భక్తితో సమర్పించిన బంగారు బిల్వపత్రాలను తీసివేసి ఈ చెత్తనిక్కడ ఎవరు వేశారు? గుడిలోకి నా అనుమతి లేకుండా ఎవరు ప్రవేశించారు అని గద్దించాడు. భయంతో వణికిపోతున్న కాపలాదారులు మరియు అర్చకులు ప్రాణభయంతో, ప్రభు, రాత్రి మీరు వెళ్ళినప్పటి నుంచి ఉదయం తలుపులు తీసే వరకు ఈ దరిదాపుల్లోకి ఒక్క చీమ కూడా రాలేదు. తలుపులకు వేసిన రాజముద్రలు తాళాలు వేసినట్లే ఉన్నాయి. ఇదంతా ఎలా జరిగిందో, ఈ మట్టి పత్రాలు ఎక్కడి నుండి వచ్చాయో మాకు ఏమాత్రం తెలియదు మహారాజా అని చేతులు కట్టుకున్నారు. అది విన్న రాజుకు ఆశ్చర్యం వేసింది. ఇది ఏదో దైవలీల అనిపించి కళ్ళు మూసుకుని, స్వామి పరమశివ, ఏమిటి మాయ? నాకంటే గొప్ప భక్తుడు ఎవరో ఉన్నారా? ఉంటే దయచేసి నాకు తెలియచేయండి, నా కళ్ళు తెరిపించండి అని ప్రార్థించాడు. అప్పుడు అశరీరవాణి గంభీరంగా ఇలా పలికింది, ప్రతాపరుద్ర, నువ్వు అహంకారంతో సమర్పించిన నీ బంగారు కానుకల కన్నా రుద్రగిరి అడవిలో ఉన్న నా నిజమైన భక్తుడు భద్రయ్య భక్తి చాలా గొప్పది. వాడు నిత్యం నన్ను స్మరిస్తూ రోజంతా కట్టెలు కుట్టి వచ్చిన చెమటతో కూడిన చేతులతో స్వచ్ఛమైన మనస్సుతో సమర్పించే ఆ వాడిపోయిన బిల్వపత్రాలు, ఆ అడవి పండ్లు నాకు అత్యంత ప్రీతిపాత్రమైనవి. నిన్నటి వర్షంలో వాడి ప్రాణాలను అడ్డుపెట్టి నన్ను కాపాడుకున్నాడు. భక్తి అంటే సంపద కాదు, ఆత్మ సమర్పణ. వాడు చేసే పని వాడికి పూజ. వాడి నిష్కల్మషమైన ప్రేమే నన్ను బంధించింది. నువ్వు వేసిన బంగారు పూల కన్నా వాడు సమర్పించిన ఆ మట్టి ఆకులలోనే నాకు నిజమైన సంతృప్తి దొరికింది అని వినిపించింది. ఆ మాటలు విన్న ప్రతాపరుద్రుడికి తన అహంకారం పటాపంచలైంది. తన మూర్ఖత్వాన్ని తలచుకుని కన్నీరు మున్నీరుగా విలపించాడు. వెంటనే ఏ రథాలు, గుర్రాలు, పరివారాలు లేకుండా ఒంటరిగా కాలినడకన అడవిలోని రుద్రగిరి పల్లకు బయలుదేరాడు.
దారి పొడవునా పశ్చాత్తాపంతో శివ శివ అంటూ ఆ మహాభక్తుడైన భద్రయ్యను చూడాలని తపనతో ముళ్ళు రాళ్ళు లెక్క చేయకుండా నడిచాడు. చివరకు ప్రతాపరుద్రుడు అడవి చివర ఉన్న భద్రయ్య శిథిలమైన గుడిసెకు చేరుకున్నాడు. అక్కడ భద్రయ్య తన రోజువారీ పని ముగించుకుని ఆ చిన్న మట్టి అరుగు మీద ఉన్న బాణలింగానికి రేగుపళ్ళు నైవేద్యంగా పెట్టి కళ్ళు మూసుకుని చేతులు జోడించి పరవశంతో శివనామ స్మరణ చేస్తున్నాడు. రాజుగారు నేరుగా వెళ్ళి ఒక్కసారిగా భద్రయ్య కాళ్ళ మీద పడ్డాడు. భద్రయ్య కంగారు పడి, ప్రభు, మహాప్రభు, మీరెక్కడా? ఈ పేద కట్టెలు కుట్టేవాణ్ణి నేనెక్కడా? దేశాన్ని ఏలే రాజులు మీరెందుకు నా కాళ్ళ మీద పడుతున్నారు? దయచేసి లేవండి అన్నాడు. భద్రయ్య, నువ్వే నిజమైన శివభక్తుడివి. సాక్షాత్తు ఆ కైలాసనాథుడే నీ భక్తి గురించి నా చెవిన పడేశాడు. నీ భక్తి ముందు నా సంపద, నా అహంకారం, నా దర్పం అన్నీ ఎందుకు కొరవగాకుండా పోయాయి. నీ దర్శనంతో నా అజ్ఞానం తొలగిపోయింది, నా జన్మ ధన్యమైంది అని రాజు కన్నీళ్లతో పలికాడు. అదే సమయంలో ఆకాశం నుండి ఒక అద్భుతమైన దివ్యమైన కాంతి వెలువడింది. గాలిలో మంగళవాయిద్యాలు మూగాయి. సాక్షాత్తు నందీశ్వరునిపై పరమశివుడు, జగన్మాత పార్వతీదేవి ఆ చిన్న గుడిసె ముందు ప్రత్యక్షమయ్యారు. వారి దివ్య మంగళ రూపాన్ని చూసి భద్రయ్య, గౌరీ, ప్రతాపరుద్రుడు ముగ్గురు సాష్టాంగ నమస్కారం చేశారు. శివుడు చిరునవ్వు చిందిస్తూ కరుణా కటాక్షాలతో భద్రయ్యను లేవనెత్తి, భద్రయ్య, నీ కాయకష్టాన్నే పూజగా మలిచావు. ఏ ఆడంబరాలు లేకుండా ప్రతి క్షణం నీ శ్రమలోనే నన్ను దర్శించావు. గౌరి కూడా నీకు తగిన ధర్మపత్నిగా నా సేవలో తరించింది. మీ స్వచ్ఛమైన భక్తికి నేను మెచ్చాను. ఇక మీదట మీరు ఈ కర్మభూమిలో భూలోక బాధలు పడాల్సిన అవసరం లేదు. మీ రుణానుబంధం తీరిపోయింది. మీరు నాతో బాటు కైలాసానికి రావలసిన సమయం ఆసన్నమైంది అని పలికాడు. క్షణాల్లో భద్రయ్య, గౌరీ దంపతులు తమ మాంసపు దేహాలను వదిలి కాంతివంతమైన దివ్య శరీరాలను ధరించి పుష్పక విమానంలో పార్వతీ పరమేశ్వరుల వెంట కైలాసానికి పయనమయ్యారు. వెళుతూ వెళుతూ పరమశివుడు రాజు ప్రతాపరుద్రుడి వైపు చూసి, రాజా, ఈ రోజుతో నీలోని అహంకారం నశించింది. పేదవాడైన భద్రయ్య ద్వారా భక్తితత్వాన్ని తెలుసుకున్నావు. ఇక మీదట నిరాడంబరంగా కర్మను ఆచరిస్తూ అహంకారం విడిచిపెట్టి ప్రజాసేవను నా సేవగా భావించు. అంత్యాన నీకు కూడా తప్పక ముక్తి కలుగుతుంది అని దీవించాడు. ఆ రాజు తన శేష జీవితాన్ని గర్వం లేకుండా భగవంతుని సేవలో, ప్రజాసేవలో గడిపాడు. ఈ కథ మనకు తెలియచేసే గొప్ప సత్యమేమిటంటే, భక్తి అంటే కేవలం ఆడంబరాలతో చేసే పూజలు, సంపదలు అర్పించడం కాదు. కర్మనే ధర్మంగా భావించి చేసేవారు భగవంతుని సాన్నిధ్యాన్ని సులభంగా పొందుతారు. తన పనిని ప్రేమతో, నిజాయితీతో చేయడం అనేది భక్తికి అత్యున్నత రూపం. కష్టంతో పనిచేయడం కూడా భగవంతునికి చేసే పూజ లాంటిదే. మనశ్శుద్ధితో చేసే ప్రతి కర్మ దైవానికి సమర్పించిన నైవేద్యంగా మారుతుంది. దైవానుభూతి నీ మనస్సులో ఉండాలి. అది నీ శ్రమలో వ్యక్తం కావాలి. కష్టపడి పనిచేసే ప్రతి శ్రమజీవి ఆ భగవంతుడికి అత్యంత ప్రీతిపరుడు. ఇక వీడియోలోకి వస్తే, మన జీవితంలో మనం నిత్యం ఎదుర్కొంటున్న అనేక రకాల కష్టాలు, మానసిక ఆందోళనలు, ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి అద్భుతమైన మార్పులు రావాలంటే సోమవారం నాడు ఈ విశేషమైన దీపారాధన చేయడం ద్వారా అనూహ్యమైన, అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. అసలు దీపం ఎలా పెట్టాలంటే, ముందు మీ పూజా మందిరంలో ఉన్న పరమశివుడి ఫోటో ముందు కొద్దిగా కందిపప్పు పోయాలి. కందిపప్పును ఒక చిన్న కుప్పలాగా పోసి దానిపైన ఒక కొత్త లేదా శుభ్రంగా కడిగిన మట్టి ప్రమిదను ఉంచాలి. మట్టి ప్రమిద పంచభూతాలకు ప్రతీక కాబట్టి అందులో దీపం వెలిగించడం ఎంతో శ్రేయస్కరం. ఆ కందిపప్పుపై ఉంచిన ప్రమిదలో స్వచ్ఛమైన ఆవు నెయ్యిని కానీ లేదా నువ్వుల నూనెను కానీ పోయాలి. ఈ దీపారాధనలో మనం 5 ఒత్తులను వేయవలసి ఉంటుంది. 5 ఒత్తులను విడివిడిగా 5 ముఖాలుగా వేసి అవి నూనెలో లేదా నెయ్యిలో బాగా నానేలా చూసుకోవాలి. 5 ఒత్తులు వెలిగించడం అనేది పరమశివుని పంచముఖాలకు అనగా సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన ముఖాలకు ప్రతీకగా భావిస్తారు. ఇప్పుడు ఈ దీపంలో కొన్ని విశేషమైన పవిత్రమైన వస్తువులను వేయాలి. ఇక్కడే అసలైన పరిహారం దాగి ఉంది. ముందుగా ఈ దీపంలో కొద్దిగా బెల్లం ముక్కను వేయాలి. దీపంలో బెల్లం వేయడం వల్ల మన జీవితంలో ఉన్న చేదు సంఘటనలు, కష్టాలు అన్నీ తొలగిపోయి తీపి లాంటి మధురమైన క్షణాలు ప్రారంభమవుతాయి.
ఆ తర్వాత అందులో కేవలం 2 చుప్పల పాలు వేయాలి. పరమశివుడికి పాలభిషేకం అంటే ఎంత ఇష్టమో మనకు తెలిసిందే. కాబట్టి ఆ స్వామి అనుగ్రహం, కరుణ కోసం దీపంలో 2 చుక్కలు పాలు వేయడం ఎంతో విశేషం. అలాగే ఈ దీపంలో కొద్దిగా గంధం లేదా పసుపును కూడా వేయాలి. పసుపు లేదా గంధం శుభానికి, మంగళకరమైన విషయాలకు మరియు మహాలక్ష్మి కటాక్షానికి ప్రతీక. కాబట్టి వీటిని దీపంలో వేయడం ద్వారా ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు అనగా నెగిటివ్ ఎనర్జీ నశించిపోయి సానుకూల శక్తి వృద్ధి చెందుతుంది. ఈ విధంగా శివుని పటం ముందు కందిపప్పు పైన ప్రమిదను ఉంచి అందులో నెయ్యి లేదా నూనె పోసి 5 ఒత్తులు వేసి బెల్లం, 2 చుక్కల పాలు, కొద్దిగా గంధం లేదా పసుపు వేసిన తర్వాత ఆ దీపాన్ని భక్తి శ్రద్ధలతో వెలిగించాలి. దీపం వెలిగించే సమయంలో మీ మనసులో ఓం నమః శివాయ అనే అద్భుతమైన పంచాక్షరి మంత్రాన్ని స్మరించుకుంటూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ దీపారాధన చెయ్యాలి. ఈ దీపం వెలుగుతున్నంతసేపు స్వామివారిని మనసారా ఏకాగ్రతతో ప్రార్థించాలి. మీ మనసులోని బాధలను ఆయనకు చెప్పుకోవాలి. స్వామి, నా జీవితంలో ఉన్న కష్టాలను, నన్ను వేధిస్తున్న ఆర్థిక బాధలను పూర్తిగా తొలగించు. నా కుటుంబానికి ఆయురారోగ్యాలు, సిరి సంపదలు ప్రసాదించు అని వేడుకోవాలి. ఇలా సోమవారం సాయంత్రం 6 నుండి 7-10 మధ్యలో ఈ పదార్థాలు వేసి దీపం పెడితే ఇంట్లో తిష్ట వేసిన దారిద్ర్యం అంతా నశించిపోయి ఆ ఈశ్వరుడు అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు. ముఖ్యంగా ఆర్థికపరమైన ఇబ్బందులతో సతమతమవుతున్న వారికి, అప్పుల బాధలతో నిద్రపట్టని వారికి ఈ దీపారాధన ఎంతో మేలు చేస్తుంది. మీరు చేసే వృత్తి, వ్యాపారాలలో ఎదుగుదల ఉంటుంది. ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి అవకాశాలు కలిసి వస్తాయి. అలాగే మీ సంపాదన అనూహ్యంగా పెరుగుతుంది. ఎప్పుడైతే సంపాదన పెరుగుతుందో అప్పుడు కుటుంబంలో సంతోషం కూడా వెల్లివిరుస్తుంది. శివుని దయతో మీ ఇంట్లో ధనధాన్యాలకు ఎలాంటి లోటు ఉండదు. రోజురోజుకు మీ ఇంట్లోకి ఐశ్వర్యం వస్తుంది. అప్పుల బాధలు క్రమంగా తొలగిపోయి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఈ పరిహారం చేయడానికి మీకు పెద్దగా ఖర్చు కూడా అవ్వదు. మన వంటగదిలో, ఇంట్లో నిత్యం దొరికే వస్తువులతోనే ఎంతో సులభంగా, పూర్తి భక్తితో ఈ పూజను నిర్వహించుకోవచ్చు. గనుక అందరూ ఇలా దీపం పెట్టి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.